భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని సాధించడానికి రాజ్యాన్ని ఆదేశించే అత్యంత కీలకమైన నిబంధన. ఇది సమసమాజ స్థాపనకు అవసరమైన ఒక సమగ్ర రోడ్ మ్యాప్ను అందిస్తుంది. ఆర్టికల్ 39లో 6 ముఖ్యమైన సబ్ ఆర్టికల్స్ నిబంధనలు ఉన్నాయి. అవి రాజ్యం అనుసరించాల్సిన విధానాలను ఇలా వివరిస్తాయి. 39 ఏ జీవనోపాధి. స్త్రీ పురుష భేదం లేకుండా పౌరులందరికీ తగిన జీవనోపాధిని, యాడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ పొందే హక్కును కల్పించాలి. 39 బి వనరుల పంపిణీ. సమాజంలోని భౌతిక వనరుల యాజమాన్యం మరియు నియంత్రణ అనేది సామాన్య ప్రజలందరి ప్రయోజనానికి, కామన్ గుడ్ దోహదపడేలా ఉండాలి. 39 సి సంపద కేంద్రీకరణ నిరోధం. ఆర్థిక వ్యవస్థలో సంపద మరియు ఉత్పత్తి సాధనాలు కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా ప్రజలందరికీ నష్టం కలగకుండా రాజ్యం చూడాలి. 39 డి సమాన పనికి సమాన వేతనం. అత్యంత ప్రసిద్ధమైన ఈ నిబంధన ప్రకారం ఒకే రకమైన పనిచేసే స్త్రీలకు మరియు పురుషులకు సమానమైన వేతనాన్ని, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అందించాలి. 39 ఈ శ్రామిక మరియు బాలల రక్షణ. కార్మికుల ఆరోగ్యం, శక్తిని మరియు బాలల సుకోమల వయస్సును దుర్వినియోగం చేయకూడదు. ఆర్థిక అవసరాల రీత్యా ప్రజలు తమ శక్తికి మించిన హానికరమైన పనుల్లో చేరాల్సిన పరిస్థితి కలగకుండా చూడాలి. 39 ఎఫ్ బాలల అభివృద్ధి. బాలలు ఆరోగ్యకరమైన రీతిలో స్వేచ్ఛాయుతమైన మరియు గౌరవప్రదమైన వాతావరణంలో పెరగడానికి తగిన అవకాశాలు కల్పించాలి. దీనిని 42వ సవరణ ద్వారా చేర్చారు. వీటితో పాటు ఆర్టికల్ 39 అనే మరో ముఖ్యమైన సబ్ ఆర్టికల్ను 1976లో చేర్చారు. ఇది పేదవారికి ఉచిత న్యాయ సహాయం, ఫ్రీ లీగల్ ఎయిడ్ మరియు అందరికీ సమాన న్యాయం అందించాలని నిర్దేశిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే దేశ సంపద కొందరికే పరిమితం కాకుండా అందరికీ అందాలని, శ్రామిక వర్గం మరియు బాలల హక్కులు రక్షించబడాలని ఆర్టికల్ 39 కాంక్షిస్తుంది.